హైదరాబాద్లో నేడు బీఆర్ఎస్ శాంతి ర్యాలీ చేపట్టున్నారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టున్నారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఎంజీ రోడ్డు వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. హైదరాబాద్లో నేడు బీఆర్ఎస్ శాంతి ర్యాలీ చేపట్టున్నారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టనున్నారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఎంజీ రోడ్డు వరకు ఈ ర్యాలీ కొనసాగుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ఏంటి బీఆర్ఎస్ ర్యాలీ నిర్వహించడానికి కారణాలు ఏంటి? ఏ ఉద్దేశంతో ఈ ర్యాలీ కొనసాగిస్తున్నారు? ఎవరెవరు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి? అజీం. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏదైతే సికింద్రాబాద్ పేరుని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చేందుకు కుట్ర చేస్తుందని చెప్పి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవలే ఏదైతే తెలంగాణ సర్కార్ 3 కార్పొరేషన్లు చేయడానికి ఏదైతే నిర్ణయించింది, సో ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పేరుని మార్చేందుకు కుట్ర జరుగుతుందని చెప్పి ఏదైతే శ్రీనివాస్ యాదవ్ ఆరోపణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవం పోరాటం ర్యాలీ ఏదైతే చేయనున్నట్టు కూడా ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. అయితే ఈ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పేరును పెట్టాలని ఒక డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కూడా ఈ ర్యాలీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే పార్టీకి సంబంధించినటువంటి ఇతర ఎమ్మెల్యేలు, అలాగే కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు. అందరూ కూడా బీఆర్ఎస్ భవన్ నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కూడా ఎంజీ రోడ్ లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ చాలా శాంతియుతంగా జరుగుతుంది. అస్తిత్వం, ఆత్మగౌరవం పోరాటం కోసం ఈ ర్యాలీ చేపడుతుందని చెప్పి కూడా చాలా క్లారిటీగా తలసాని శ్రీనివాస్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ ర్యాలీకి ప్రధాన ఉద్దేశం అంటే 220 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ప్రాంతం సికింద్రాబాద్. అలాంటి ప్రాంతం పేరు మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి కూడా ఆరోపణ చేస్తున్నారు. లష్కర్ బోనాలకు పెద్ద చరిత్ర ఉందని, సికింద్రాబాద్ ను నామరూపం లేకుండా చేయాలని చెప్పి ప్రభుత్వం చూస్తుందని ఆరోపిస్తూ ఓవైపు ముఖ్యమంత్రి సికింద్రాబాద్ ను టచ్ చేయాలని చెప్తున్నారు. కానీ మరోవైపు నార్త్ జోన్ ఆఫీస్ ఎందుకు మల్కాజ్గిరి ప్రాంతంలోకి మార్చాలని చెప్పి ఇలాంటి అనేక ప్రశ్నలు ఏదైతే సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతుంది, సికింద్రాబాద్ అనేది ఒక హిస్టరీని తొలగించేందుకు ప్రయత్నం జరుగుతుందని చెప్పి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏదైతే ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ ర్యాలీ చేస్తున్నారు. సో ఖచ్చితంగా మల్కాజ్గిరి పేరు లేకపోతే ఇంకో పేరును పెట్టాలని చూసి సికింద్రాబాద్ పేరును తొలగించాలని చేస్తే మాత్రం ఊరుకోము. ఎంతో చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరు మాత్రం ఖచ్చితంగా సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గానే ఏర్పాటు చేయాలని చెప్పి ఒక డిమాండ్ తో ఈ ర్యాలీ ఈ రోజు చేస్తున్నారు. సో ఈ ర్యాలీ మరి కాసేపట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. అటు ఉన్నటువంటి ఎంజీ రోడ్ మహాత్మా గాంధీ విగ్రహం వరకు కూడా వెళ్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. మరి దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ చెప్తున్నారు, సికింద్రాబాద్ పేరుని టచ్ చేయడం లేదని చెప్తుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం దీనిపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.